ఈరోజు ఇక్కడ మనం వివిధ రకాల అభివృద్ధి కార్యక్రమాలకి ప్రారంభోత్సవం, వాటితో పాటుగా మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని చెప్పి 100 రోజులు పూర్తయిన సందర్భంగా ఈ 100 రోజుల్లో ప్రభుత్వం ఏ విధంగా అభివృద్ధి వాటిలో ముందుకు వెళ్ళింది అనేది తెలియచేయడం కోసం ముందుగా మనం ముదినూరు గ్రామంలో ఏర్పాటు చేసుకోవడం మన అదృష్టం. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ముందుగా మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలైన దాసరి హైమావతి గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. వారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే ఆ రోజు శంకుస్థాపనకు వచ్చారు, వారం రోజుల్లోనే ఇక్కడ అధిక వర్షాల కారణంగా లేట్ అవటం జరిగింది కాబట్టి ఇంత లేట్ అయ్యింది ఈ కార్యక్రమానికి. అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలు బాబుజీ గారికి, అలాగే తాతాజీ గారికి, మిగిలిన గ్రామ పెద్దలకు, పార్టీ నాయకులకు, ముదునూరు గ్రామ ప్రజలకు, అలాగే వివిధ గ్రామాల నుంచి వచ్చిన నాయకులకు, పత్రికా విలేకరులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. గ్రామం వచ్చేటప్పటికి ఏదైనా సరే ఫస్ట్ ముదునూరు గ్రామం నుంచే స్టార్ట్ అవుతుంది. శంకుస్థాపనలైనా ఓపెనింగ్లైనా ఏదైనా సరే అది వాళ్ళ అదృష్టంగా భావిస్తున్నారు. ఎందుకంటే మన ఎమ్మెల్యే గారు ఇచ్చినా లేకపోతే మేము ఇచ్చినా మిగిలిన వచ్చినా సరే ప్రతిదీ కూడా మన ముదునూరు నుంచే స్టార్ట్ అవుతుంది. కాబట్టి మన గ్రామ ప్రజలు చేసుకున్న అదృష్టం అది. కాబట్టి ఇదే విధంగా మనం ఈ 5 సంవత్సరాలు కూడా ముందుకెళ్తూ మరింత గ్రామాన్ని అభివృద్ధి పరచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. అలాగే ఇప్పుడు రోడ్డు ఓపెనింగ్ చేయటం జరిగిందండి. దానికి తప్పనిసరిగా సీసీ రోడ్డు కూడా మన శాసనసభ్యుల వారు ఇస్తే కనుక చక్కగా ఆ రోడ్డు కూడా పూర్తయి పిల్లలందరూ కూడా చక్కగా స్కూల్కి వెళ్ళడం జరుగుతుంది. ఎందుకంటే మేమంటూ అంతవరకు చేయగలిగాము, మీరిచ్చిన నిధులతో మిగిలిన పని కూడా పూర్తవ్వాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. కాలంలో నాకు తెలిసి మా ఊరికి వచ్చిన గ్రాంటు 20 లక్షల రూపాయలు మాత్రమే ఏదైనా అభివృద్ధి పనుల నిమిత్తం. కానీ ఈ 3 నెలల్లో దాదాపు 100 రోజుల్లో మా ఊర్లో మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం వచ్చిన తర్వాత 25 లక్షల రూపాయల పనులు మన హై స్కూల్ అయితే ఏంటి, మన హాస్పిటల్ అయితే ఏంటి, సిసి రోడ్డు అయితే ఏంటి, ఊరిచార్జ్ ఫిల్టర్ బెడ్ అయితే వివిధ రకాల పనుల నిమిత్తం 100 రోజుల్లోనే 25 లక్షల రూపాయల పనులు జరగడం జరిగింది. ఒక పని మంత్రులు ముఖ్యమంత్రిగా ఉంటే ఎలా ఉంటుంది, ఒక పనికి మొదలు ముఖ్యమంత్రిగా ఉంటే ఎలా ఉంటుందని దానికి నిదర్శనమే ఈ రోజు ఈ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు. అలాగే ఈ ఒక్క కార్యక్రమమే కాకుండా ఈ 100 రోజుల్లో కూడా 10 రోజులు వరదలు వచ్చి 10 రోజులు వివిధ కారణాలతో అన్ని డిపార్ట్మెంట్లు కూడా అక్కడే కాన్సన్ట్రేట్ చేసి ఉన్నా కూడా ఇక్కడ అభివృద్ధి కుంటుపడకుండా ఎక్కడెక్కడ ఏ గ్రామంలో ఏ నిధులు ఉన్నాయని మా అన్నయ్య గారు బొలిశెట్టి శ్రీనివాస్ గారు మొత్తం చెక్ చేసి ఎన్ఆర్జీస్ లో కూడా దాదాపుగా మొన్న 5-6 గ్రామాల్లో శంకుస్థాపన చేయడం జరిగింది. ఇదే రకంగా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఏంటి, మన పిఎం ప్రధానమంత్రి గారు అయితే ఏంటి, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అయితే ఏంటి, ఏదైతే ప్రభుత్వ పథకాలు హామీలు ఇస్తా ఉన్న ముసుగులో కాకుండా అభివృద్ధి నిమిత్తం కూడా మనం ఏ రకంగా పనిచేస్తా ఉన్నా దానికి ప్రత్యేక ఉదాహరణ నుంచి ఈ 100 రోజుల పనిలో మనకి కంటికి కనపడేలా చేశారు. దీనికి ప్రభుత్వానికి, అలాగే ప్రధానమంత్రి గారికి, ముఖ్యమంత్రి గారికి, మన శాసనసభ్యులు అన్నయ్య గారికి, ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. ఏదైతే వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాలన్నీ నిలుపుకోవాలంటే కొంత నిలదొక్కుకోవలసిన అవసరం ఉన్నా మరి ఫస్టే మాట ఇచ్చిన పెన్షన్లు మరి 3,000 నుంచి 4,000 పెంచి మార్చిలో హామీ ఇచ్చాం కాబట్టి ఆ 3 నెలలు కలిపి 7,000 మొదటి నెలలో ఇచ్చిన ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని మీ అందరికీ తెలియజేస్తాను. అలాగే ఏదైతే డిఎస్సిలో 16,437 మరి ఉద్యోగాలు, ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. మరి విజయవాడలో వరద వచ్చి ప్రజలందరూ ఎక్కట్లో ఉంటే మరి మీ అందరికీ తెలుసు రేయింబోళ్ళు మరి చంద్రబాబు నాయుడు గారు కానీ మంత్రివర్గం అంతా కూడా అక్కడే ఉండి సేవలు చేయడం జరిగింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు అక్కడికి నేను వస్తే ప్రజలు ఇబ్బంది పడతారని చెప్పి 6 కోట్ల రూపాయలు సాయం అందించిన ఘనపాటి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి సభాముఖంగా
ఇంకా మరి ఏమైనా చేయాలంటే అది కూడా మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకుని, ప్రజల కష్టాలు దృష్టిలో పెట్టుకుని ప్రజలను ఆదుకునే విధంగా అందరినీ కూడా మోటివేట్ చేసి కూటమి నాయకులు ఇవాళ నుంచి మేము ఒకటే అందలుచుకున్నాం. నేను కూటమి ఎమ్మెల్యేగా ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా కూటమి నాయకులు. ఇప్పుడు బాబ్జీ గారు కానీ, అదేవిధంగా తాతాజీ గారు కానీ, మరి మండల ప్రెసిడెంట్ గారు ఇక్కడ హైమావతి గారికి, అదేవిధంగా సర్పంచ్ గారికి, పుల్లా బాబీ గారికి, కూటమి నాయకులు గెలపతి వెంకటరావు గారికి, మరి దాసరప్పన్న గారికి, బాబు గారికి, ఈ కార్యక్రమం ఇచ్చేసిన సోదర సమూహాలు మీ అందరికీ నేను ఇక్కడ నిలబడి మాట్లాడే అవకాశం కల్పించిన ముందుగా మీ అందరికీ నా పేరు పేరున ఉదయపూర్వ నమస్కారం తెలియజేసుకుంటూ, ఈ రోజు ఈ ప్రభుత్వం 5 సంవత్సరాలుగా అన్ని పల్లెటూరుని శూన్యం చేసి, సర్పంచ్ని ఇంట్లో కూర్చోబెట్టి, ఎంపీటీసీని పని లేకుండా చేసి, ఒక వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి ఒక ప్యారలల్ గా ఒక వ్యవస్థను నడిపి, ఇంకా రాజకీయ నాయకులు అనేవాళ్ళు లేరు, ప్రజాస్వామ్యం లేకుండా చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి దక్కుద్ది. దాంట్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఎక్కడా కూడా ఏ రోడ్డు వేయకుండా, కనీసం ఒక రోడ్డు గొయ్యి పడితే పూడ్చలేని అసమర్థమైన ప్రభుత్వం 5 సంవత్సరాలు మనం చూసాం. ఈ రోజు ప్రభుత్వం వచ్చిన మొదటి రోజు నుంచి చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మీరు ప్రజల్లో ఉండండి, మేము ప్రజల్లో ఉంటాం. ప్రజలు మనం నమ్మి ఓటేశారు, బోల్డ్ మెజార్టీతో నెగ్గించారు అంటే మరింత బాధ్యతగా ఉన్నాడు సుమా. అంతే తప్ప నిర్లక్ష్యంగా చేస్తే వాళ్ళకంటే దారుణమైన ఓటమి చూడవలసి వస్తుందని చెప్పి అందరికీ హెచ్చరించడం చేసింది. అందరు నాయకులు కలిసి మనం పనిచేయవలసిన బాధ్యతను మనకు అప్పచెప్పింది ఈ ప్రభుత్వం. దాంట్లో భాగంగా మరి ఈ రోజు నేను గెలిచిన మొదటి రోజు నుంచే ఏ రకంగా అభివృద్ధి చేయాలి, దాదాపు 500 కిలోమీటర్ల పైన నేను పాదయాత్ర చేశాను. ఈ 2 కాన్స్టిట్యూన్సీలు, ఈ కాన్స్టిట్యూన్సీలు 2 మండలాల్లో. నాకు అర్థమైంది ఏంటంటే ఎక్కడా కూడా చాలా మంది మురుగులో బతుకుతూ ఉన్నారు, వాసనల మధ్యన బతుకుతూ ఉన్నారు. జగనన్నకి పేరు కాలనీ అని పేరు పెట్టుకున్న పరిస్థితి, ఆ కాలనీకి వెళ్ళి చూస్తే కనీసం నడవలేని పరిస్థితి. ఈ ముదురులో చూసుకుంటే కనీసం ఒక సందులో కూడా మనం వెళ్ళలేని పరిస్థితి. మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి వీళ్ళందరినీ మనం కంటికి రెప్పలా కాపాడవలసిన అవసరం ఉంది. ముందు నీటి ద్వారా జబ్బులు వస్తాయి కాబట్టి పవన్ కళ్యాణ్ గారి ఆశయాల మేరకు నీటి మీద దృష్టి పెట్టమని చెప్పి అధికారులను ఆదేశించడం జరిగింది. ప్రతి పల్లెటూరులో కూడా మంచినీరు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని చెప్పి మరి అందరినీ కూడా ఎలర్ట్ చేసిన ప్రభుత్వం ఇది. నరేంద్ర మోడీ గారి సహకారంతో మరి ఇవాళ ఆయన అప్పుడే 2 సార్లు మరి ఆర్థిక సంఘ నిధుల్ని 2 సార్లు రిలీజ్ చేయడం జరిగింది ఈ 3 నెలల్లో. మరి గత 5 సంవత్సరాల్లో మీరు ఎన్నిసార్లు ఈ నిధులు ఇచ్చారని అడుగుతా ఉన్నా. ఈ 5 సంవత్సరాల్లో ప్రెసిడెంట్లు ఏం పనిచేశారు, మండల ప్రెసిడెంట్ ఏం పనిచేశారు, మండలానికి ఎన్ని నిధులు ఇచ్చారు, జడ్పీ చైర్మన్కి ఎన్ని నిధులు ఇచ్చారు అంటే అక్కడంతా శూన్యం. ఎక్కడ చూసినా ఎస్సీ కార్పొరేషన్ డబ్బు లాగేశారు, బీసీ కార్పొరేషన్ డబ్బు లాగేశారు. ఏ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేయకుండా ఇవాళ అన్ని కార్పొరేషన్ నిర్వీర్యం చేసి ఎస్సీ కాలనీలో ఇది వరకు కావాల్సిన డబ్బు వచ్చేది 1000 కోట్ల రూపాయలని వచ్చిన సందర్భం మనకు తెలుసు. ఇవాళ ఎస్సీ కాలనీలో ఎక్కడ కూడా 1 రూపాయి కూడా ఖర్చు పెట్టుకుని ఆ డబ్బులు కూడా లాగేసి మేము ఎస్సీలకు పెన్షన్ ఇద్దాం, మేము బీమీ ఇస్తున్నామని చేతగాని మాటలు చెప్పిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు రాగానే మెగా డిఎస్సీతో 16,437 పోస్టుల్ని ఆయన భర్తీ చేయడం, ఉపాధ్యాయ పోస్టుల్ని భర్తీ చేయడం జరిగింది. పింఛన్ 7,000 రూపాయలు మొదటి నెలలో ఇచ్చి మరి 3,000 ఉన్న పెన్షన్ 4,000 రూపాయలు మరి ప్రతి నెల 1వ తారీఖు ఇంటికాడ అందజేసి బాధ్యతని ప్రభుత్వం తీసుకుంది. అంతేకాకుండా 1వ తారీఖున ప్రభుత్వ ఉద్యోగ గ్యారంటీ లేదు, వాళ్ళందరికీ ఈఎంఐలు కట్టవలసి ఉంటది. వాళ్ళకు కూడా జీతాలు లేక ఏం చేయాలో అర్థమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్న తర్వాత ప్రతి నెల 1వ తారీఖు డబ్బు పట్టుకెళ్ళి ఈ 3 నెలల నుంచి ఎంతో ఆనందం మనం చూస్తా ఉన్నాం. అంతేకాకుండా పేదల కోసం 5 రూపాయలతోనే అన్నా క్యాంటీన్లు 175 అన్నా క్యాంటీన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం చంద్రబాబు నాయుడు గారి ఆశయంతో. అదేవిధంగా 176 క్యాంటీన్ పెంటపాడు గ్రామంలో ఓపెన్ చేయబోతా ఉన్నాం. డబ్బు లేదనే పరిస్థితి లేదు, డబ్బు ఉన్నా లేకపోయినా మన పని ఏదో జరగాలని ఎండీ గారు కూడా చెప్పడం జరిగింది. దాన్ని త్వరలో పూర్తి చేసి ఒక మంచి రోజున గాంధీ జయంతితో ఏదో ఒక రోజు పెట్టుకుని ఒక అకేషన్ గా దాన్ని కూడా ప్రారంభించేద్దాం. అంతేకాకుండా ఇవాళ ఏదైతే 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో 1 రూపాయి వేసి ఇంటికి కట్టుమా డబ్బులు రాని వారందరికీ 1731 మందికి ఈ కాన్స్టిట్యున్సీలో 1,80,000 రూపాయలు లబ్ధి కలగబోతోంది. ప్రతి ఇంటికి ఏ రోజైతే చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారో ఆ డబ్బులు ఇవాళ మీకు అన్న మాట నిలబెట్టుకోవడం కోసం ప్రభుత్వంలో డబ్బు లేకపోయినా సరే మనం ఆ రోజు మాట ఇచ్చాం, నమ్మి ఓట్లేశారు.
ఈ రోజు మనం ఆదుకోవాలని ఆలోచించే ప్రభుత్వం అవునా కాదు? మీరు ఆలోచించండి. దీన్ని ఏమంటారు? ఇది మంచి ప్రభుత్వం కాదు ఏమంటారు? ఇదని హామీలు కాదు, ఎలక్షన్లో మీకు చెప్పలేదు. కానీ ఇవాళ ఒక బాధ్యత గల ముఖ్యమంత్రిగా ఇవాళ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి అందరికీ ఇవాళ పంచాయతీ సర్పంచులుగా అందరూ మీరు కోఆపరేట్ చేయండి. హౌసింగ్ కార్పొరేషన్ వాళ్ళు మిమ్మల్ని అడుగుతారు ఖచ్చితంగా. మరి మీ అందరికీ కూడా 1,80,000 రూపాయలు లేదా 1,00,000 వేసిన వాడికి 80,000 రూపాయలు ఏదైతే ఆ పార్ట్ అమౌంట్ ఉందో ఆ డబ్బులన్నీ కూడా పడే బాధ్యతని ప్రభుత్వం తీసుకుందని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో రెండో ఎన్ఆర్జీఎస్సీ నిధుల కింద వచ్చే డబ్బుల్ని మొన్న ఏదైతే గ్రామాలకు పెట్టలేదో అన్ని గ్రామాలకి మళ్ళీ పెట్టి బాధ్యతను తీసుకుందాం. మనం అన్ని గ్రామాలను డ్రైన్ లేవని సోదరి మళ్ళీ చెప్తూ ఉన్నారు. ఖచ్చితంగా డ్రైన్ కట్టేద్దాం, అన్ని చోట్ల కూడా రోడ్లు వేద్దాం అని కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ బాబ్జీ గారు చెప్పినట్టు ఇవాళ క్రికెట్ స్టేడియంకి ప్రజల సహకారంతో క్రికెట్ స్టేడియం తాడేపులో నిర్మించబోతా ఉన్నాం. ప్రభుత్వంలో డబ్బు లేదు, అయినా సరే ప్రజల సహకారంతో చేసి చూపిస్తాం. మళ్ళీ ఒక 6 నెలలు 7 నెలల కల్లా క్రికెట్ స్టేడియం శాంక్షన్ కూడా చేయడం జరిగింది. ఒక అంతర్జాతీయ గ్రీన్ ఎయిర్పోర్ట్ ని ఇక్కడ తాడేపూడిలో పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం మన రామ్మోహన్ నాయుడు గారు శాంక్షన్ చేయడం జరిగింది. దానికి స్థల సేకరణ కోసం ఇవాళ ఆల్రెడీ ఆదేశాలు ఆర్డీఓ గారికి ఇచ్చారు. దాన్ని మనం తీసుకెళ్లి సబ్మిట్ చేయాల్సిన అవసరం, అది కూడా ప్రాజెక్ట్ వరకు పూర్తి చేయడం జరిగింది. ఇలాగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేక పేదలకు కానీ పెద్దలకు కానీ ఉద్యోగాలు రావాలి, నిరుద్యోగాలు రావాలి, నిరుద్యోగులకు అందరికి ఉద్యోగాలు రావాలి, చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు లేవు. రైతు పండించిన ధాన్యాన్ని ఎక్కడికి అమ్ముకోవాలో తెలియని పరిస్థితి. మిల్లు ఇక్కడ ఉంటే తీసుకెళ్లి పాలకొల్లు రాస్తారు, పాలకొల్లో మిల్లు తీసుకెళ్లి నర్సాపురం రాస్తారు, నర్సాపురంలో మిల్లు తీసుకెళ్లి ఏలూరు రాస్తారు. ఈ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అన్ని సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ని పందికొక్కలాగా మేసినటువంటి మంత్రులు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కూడా మొత్తానికి ఏమీ లేకుండా 41 కోట్లు అప్పు చేసినప్పుడు నాదెండ్ల మనోహర్ గారికి అది అప్పు చెప్పినప్పుడు దాన్ని మళ్ళీ ఏ రకంగా మనం ఈ డబ్బులు అప్పు తీర్చాలని చెప్పి అన్ని చోట్ల కూడా కోటా పైన విదేశాలకు వెళ్లకుండా అన్ని పోర్టులు టైట్ చేసి మళ్ళీ ఇక్కడ రీసైక్లింగ్ జరగకుండా చూసే బాధ్యతను నెత్తిమి పెట్టుకున్నాం. మరి దీన్ని ఏమన్నా మీరు చెప్పాలి. ఇప్పుడు ఇది మంచి ప్రభుత్వం అంటారా కాదా మీరు చెప్పండి మీ నోటితో ఒకసారి. వాళ్ళకి వినపడాలి, నాకు కాదు. కానీ మీరు ఎవరు అనట్లేదు. మీరు పెన్షన్ తీసుకుంటున్నారు, లేకపోతే మీరు చేసి ప్రభుత్వంలో మరి 6 ప్యాక్ కానీ మీ దగ్గరికి వచ్చి ఆ రోజు మేమంతా ఓట్లు అడిగాం కుటుంబ నాయకులు. ఈరోజు 6 ప్యాక్ కాదు, ఈ రాష్ట్రానికి ఏమేం చేయాలో ఇవాళ కనీసం వరద వస్తే పట్టించుకోని ప్రభుత్వం. ఇవాళ లాస్ట్ ప్రభుత్వంలో కింద వరద వస్తే హెలికాప్టర్లో అలా తిరిగి వెళ్ళిపోయిన ముఖ్యమంత్రిని మనం చూసాం. ఇవాళ నడువులోతు నీళ్ళలో చంద్రబాబు నాయుడు గారు 72 సంవత్సరాల వయసులో ఆయన తిరిగి పేదలకు అన్నం పంచిన సందర్భం కూడా మీరు చూశారు. ఎవరు గొప్ప ముఖ్యమంత్రి మీకు చెప్పాలా? చేసింది చెప్పకపోతే మీకు ఎవరు చేస్తారమ్మా? మీకు మంచి చేసిన కూడా మీరు చెప్పుకోలేని పరిస్థితిలో ఉంటే రేపు పొద్దున్న ఏ రకంగా మీకు ముందుకు వచ్చి పనిచేస్తారో కూడా మీరు ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఇవాళ ఇన్ని చేస్తున్నా కూడా ఇవాళ రోడ్డు ఎక్కి తప్పు చేసి కూడా రోడ్డు మీదకి వచ్చి మాట్లాడి భోగించే ముఖ్యమంత్రి ఆ పార్టీ నాయకులు చూస్తే నాకు జాలేస్తా ఉంది. రాష్ట్రాన్ని పందికొక్కులే దోచుకున్నారు. అలీబాబు 49 టైపులో ఇక్కడ వచ్చి ఒకసారి ఒక నైట్ ఉంటే సార్ రాష్ట్రం మొత్తం వెళ్ళిపోతుంది. అలాంటి 5 సంవత్సరాలు పరిపాలించేస్తారు. తిరుపతి ఉండిని కూడా వదలలేదు. అక్కడ 10,500 రూపాయలు టికెట్ తీసుకుని 500 రూపాయలు దేవుడి ఖాతాలు వేసి 10,000 టెంపుల్ డెవలప్మెంట్ అంట. టెంపుల్ డెవలప్మెంట్ ఇది చేయాలా, ఎదలు చేయాలా? ఆ టెంపుల్లో డబ్బులు కూడా దోచుకుతున్నటువంటి ప్రభుత్వాన్ని మనం చూసాం. రాబోయే రోజుల్లో విచారణ చేస్తాం. ఎవరైతే ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు దాంట్లో తప్పు చేస్తారో వాళ్ళు జైలుకి వెళ్లే బాధ్యత చంద్రబాబు నాయుడు తీసుకున్నారు. ఇవాళ చూశారు కదా, ఒక ఆడపడుచుని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లో పెట్టి మానభంగం చేసి బట్టలు లేకుండా వీడియో తీసి మరి ఆవిడతో స్టేట్మెంట్ తీసుకున్న మా సంగతి మీరు చూశారు. విజయవాడలో 3 ఐపీఎస్ అధికారులు జైలుకి వెళ్ళారు. ఈ తండ్రి కొడుకులు ఇద్దరు అప్పుడు రాజశేఖర రెడ్డి కానీ వీళ్ళ గారు చేసిన పనులు వాళ్ళ గల్లు అమ్ముకున్నాడు ఆయన. ఈ రోజు ఈయన ఇసుక నుంచి అన్ని గల్లు ఈయన అమ్ముకున్నాడు. ఎక్స్ట్రా వెళ్ళాడు ఈయన. ఇంకా తండ్రి కంటే తండ్రి మించి తనడిగా పేరు తెచ్చుకున్న జగన్మోహన్ రెడ్డి గారు మొత్తానికి రాష్ట్రాన్ని లూటీ చేసి వదిలిన సందర్భం మీకు తెలుసు. మెజార్టీతో నేనే కాదు మరి ఇక్కడ ఉన్నటువంటి 164 మంది శాసనసభ్యుల్ని కూటమిలో నెగ్గించినందుకు మీ అందరూ రుణం తీర్చే బాధ్యతని ఈ మంచి ప్రభుత్వం తీసుకుంటుందని కూడా మీకు తెలియజేసుకుంటూ మరి ఇప్పటికే కాలాతీతం అయింది, చాలా ఆలస్యమైంది. కాబట్టి ఈ ప్రభుత్వం గురించి మీరు కూడా ఆలోచన చేయండి. నేను చెప్పిన నిజమైతే మంచి అనుకోండి, లేకపోతే తిట్టుకోండి, ఏ ఇబ్బంది లేదు. కానీ మంచి చేసినప్పుడు మంచి అని చెప్పవలసిన అవసరం ఉంది. ఇంకా ఆయన ఎక్కి మరి డబ్బు ప్రతిరోజు రాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇక్కడ కొట్టు సత్యనారాయణ కానీ మనశ్శాంతి ఉండదు. వీళ్ళకి ఏం మాట్లాడుతారో వీళ్ళకి అర్థం అవ్వదు. ఇప్పుడు నువ్వు ఒక గొయ్యి పోడ్చలేవు, ఒక పల్లెటూరులో మంచినీళ్ళు ఇవ్వలేవు,
ఇక్కడికి వచ్చి కమిషన్ తీసుకున్నావు కాబట్టి నీకేం తెలియదు, నువ్వు మళ్ళీ మా గురించి మాట్లాడతావని చెప్పి నేను మొన్న కూడా చెప్పాను. ఇవాళ మళ్ళీ చెప్తున్నా, నువ్వు గడిచిన 5 సంవత్సరాల్లో ఈ ఊరిని ఏం చేసావు, కాన్సెన్స్ చేసావు చెప్పు, ఎక్కడైనా కూర్చొని మాట్లాడుకుందాం. ఎంత దోచుకున్నా కూడా నేను చెప్తాను. నువ్వు సహకార సంఘాల నుంచి మొదలుపెట్టి ఆర్గోల్లో ఉన్నటువంటి కంకర దగ్గర నుంచి, ఇసుక ట్రాన్స్పోర్ట్ దగ్గర నుంచి, మున్సిపాలిటీలో ఉన్న నిధులన్నీ దోచుకోవడం దగ్గర నుంచి ఎక్కడా కూడా ఎవరు స్థలం అమ్ముకున్నా, ఎవరు పొలం అమ్ముకున్నా డబ్బు తీసుకున్నటువంటి పెద్ద మనిషి మళ్ళీ బైక్ తీసుకునే అవకాశం ఉందా అని అడుగుతా ఉన్నా నీకు. ఇవాళ ఎప్పుడైనా తిరిగావు నువ్వు, ఎప్పుడైనా రోడ్డు కూడా పూడ్చావా? మేము వచ్చిన తర్వాత అప్పుడే 2 సార్లు పూడిపిస్తా ఉన్నాం. ప్రభుత్వంలో డబ్బు లేదు, అయినా ఆపలేదే, అయినా ఆగిందా? ఇవాళ అన్ని రోడ్లు అన్ని గోతులు పూడిపిస్తా ఉన్నాం. ఒకసారి పూడ్చాం, మళ్ళీ వర్షం వచ్చింది, మళ్ళీ కొట్టుకుపోయింది, మళ్ళీ పూడుతున్నాం. డబ్బులు ప్రభుత్వంలో లేవు, లేకపోయినా కాంట్రాక్టర్లు నమ్మించి ఎవరో పెద్ద మనుషులు చందా అడిగి అందరినీ అడిగి ఆ రోడ్లు పూడుస్తున్నాం. కాబట్టి మీరు ఎన్నుకున్నావా లేదా, మంచి ఎమ్మెల్యేని ఎన్నుకున్నావా లేదా, మంచి ముఖ్యమంత్రిని ఎన్నుకున్నావా లేదా? పవన్ కళ్యాణ్ గారు మంచోడా కాదా? ఇవాళ ఆ రోజు 32 కోట్లని కౌలు రైతులకు ఇస్తే ఎలక్షన్ టండ్ అన్నారు. మరి ఈ రోజు గెలిచిన తర్వాత మరి 6 కోట్ల రూపాయలు ఇచ్చారు ఈ 3 నెలల కాలంలో. మరి దీన్ని ఏమంటారో కూడా చెప్పండి సన్నాసులారని కూడా నేను అడుగుతా ఉన్నా. కాబట్టి ఇలాంటివన్నీ కూడా మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. మనం వచ్చేదో మీటింగ్ వచ్చాం, ఎందుకు వచ్చామో బాబు అనుకోకుండా ఇక్కడికి వచ్చినప్పుడు ఏది మంచి జరుగుతుంది, నేను చెప్పేది అబద్ధం అయితే మీరు లెగిసి అబద్ధం అని చెప్పొచ్చు, దానికేం ఇబ్బంది లేదు. ఇవాళ నరేంద్ర మోడీ గారి సహకారంతో ఆంధ్ర రాష్ట్రాన్ని నెంబర్ 1 స్థానంలో నిలబెట్టి బాధ్యత చంద్రబాబు నాయుడు తీసుకున్నారు. ఇవాళ పోలవరం ప్రాజెక్టులు పరుగులు పెట్టిస్తా ఉన్నారు. ఇవాళ అన్ని చోట్ల కూడా అభివృద్ధి చేయంగా పనిచేస్తుంటాడు ముఖ్యమంత్రి. ఒక్క నిమిషం కూడా పడుకోకుండా ఇవాళ ఈ కార్యక్రమానికి ఆయన చిత్తూరు వెళ్ళడం, లోకేష్ బాబు గారు వేరే చోటుకి వెళ్ళడం, అదే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం వెళ్ళడం, అన్ని చోట్ల కూడా ఇవాళ మీటింగ్ జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే ప్రజలతో కలిసి మమేకం అయినప్పుడు అయ్యా మాకు డ్రైన్ లేదు, మాకు బియ్యం రావట్లేదు, మేము ఇబ్బంది పడుతున్నాం, మా పెన్షన్ లేదు అని చెప్పుకునే అవకాశాన్ని ప్రజలకు మనం ఇవ్వాల్సిన బాధ్యత మనకు ఉంది. కాబట్టి కనీసం నెలకి 7 రోజులైనా సరే ఇలాంటి మీటింగ్లు జరపండి, అందరినీ కలవమని చెప్పి ఆదేశాలు జారీ చేసినట్టు ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా నేను ఉదయపూర్ నమస్కారం తెలియజేసుకుంటూ మీ అభివృద్ధిలో మేము కూడా భాగస్వాములు అవుతాం.